లార్డ్. రహస్య పాపాల గురించి మరి మేము తెలుసుకుందాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణలను ధరించుకుందాము. రోమిలికి రాసిన పత్రిక 13:12. దేవుని బిడ్డలారా, మన చుట్టూ అనేక రకాలైనటువంటి పాపపు క్రియలు మనల్ని అలుముకొని ఉన్నాయి. జారత్వం అనేది అత్యంత భయంకరమైనది. పోర్న్ వీడియోస్, అలాగనే అశ్లీలత దృశ్యాలు చూడటం, వాటికి అలవాటు పడటం, ఇలా దరిద్రపు పైన అంధకార క్రియలన్నీ మన చుట్టూ అలుముకొని ఉన్నాయి. వాటన్నిటిని మనం విసర్జించాలి. ఒక బాబు ఎలా అయితే టాయిలెట్కి వెళ్ళి టాయిలెట్ని ఎలా విసర్జిస్తాడో అలాగా అంధకార క్రియలను మనం విసర్జించాలి. అలా ఎప్పుడైతే మనం విసర్జిస్తామో దేవుడి దగ్గర ఉన్నటువంటి యుద్ధోపకరణములు, ప్రార్థన, తేజో సంబంధమైన యుద్ధోపకరణములు అంటే మనకు తేజస్సునిచ్చేవి. అవి ఏంటి అంటే ప్రార్థన, స్తుతి ప్రార్థన, ఉపవాసము, వాక్య ధ్యానము, పరిచర్య చేయటము, ఆ తర్వాత ఇతరులకు సువార్త చెప్పటం, ఇవన్నీ తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు. వాటిని మనం ధరించుకోవాలి. వాటి ప్రకారము ఈ అంధకార క్రియలన్నిటినీ మనం విసర్జించాలి, వాటిని విడిచిపెట్టాలి. రహస్య పాపాలన్నిటినీ కడిగేసుకొని మనం దేవుని దగ్గర పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, ఆత్మీయులుగా, అభిషిక్తులుగా మనం మార్చబడినప్పుడు మనం తేజో సంబంధమైనటువంటి ఆయుధాలను ధరించుకొని వర్ధిల్లెదముగాక. ఆమేన్.